అందరికీ నమస్కారము. నేను డాక్టర్ బి ఉదయ్ కుమార్, ప్రొఫెసర్ హెచ్ఓడిగా విశ్వభారతి మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్లో చర్మవ్యాధుల విభాగంలో పనిచేస్తున్నాను. నాకు 40 ఏళ్ళ అనుభవము ఈ స్పెషాలిటీలో. మనం ఈరోజు విట్లిగో బొల్లి మచ్చలనే వ్యాధి గురించి తెలుసుకుందాం. అందరూ మీరు విని ఉంటారు బొల్లి మచ్చలని. చాలామంది ప్రజలు అది వింటేనే భయపడుతుంటారు. ఆ మచ్చలు ఉన్న వాళ్ళని చూస్తే కూడా కొంచెం కంగారు పడుతుంటారు. దాని గురించి ఎందుకు అలా మచ్చలు వస్తాయి, ఏ కారణం వల్ల అవి పెరుగుతాయి, ఎందుకు వాటిని చూసి భయపడుతున్నారు, వాటి గురించి అపోహలు ఏంటి, వాటికి చికిత్స ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. బొల్లి మచ్చలు అనేటివి చర్మంలో నలుపు రంగు కలిగేసే కణాలు, మెలనోసైట్స్ అనేవి ఉంటాయి. మెలనోసైట్స్ అనేవి ఉంటాయి. అవి పనిచేయకపోవటము, చనిపోవటం వల్ల ఆ ప్రదేశంలో ఎక్కడైతే అలా జరిగిందో ఆ ప్రదేశంలో చర్మం తెల్లబడుతుంది, తెల్ల మచ్చలు వస్తాయి. వాటిని బొల్లి మచ్చలు అంటారు. ఇది శరీరంలో ఒక ప్రాంతంలో రావచ్చు కొందరికి క్రమేణా పెరుగుతూ పోయి శరీరంలో చాలా ప్రాంతాల్లో కూడా ఆ మచ్చలు రావచ్చు. అది మనిషి తత్వం బట్టి ఉంటుంది. తర్వాత ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే జన్యుపరంగా ఆ విధంగా కూడా కొందరికి రావచ్చు. ముఖ్యమైన కారణము ఆటో ఇమ్యూనిటీ. ఆటో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది కలుగజేసే కణాలు ఉంటాయి. అవి మన శరీర కణాల మీదే పనిచేసి మన శరీర కణాలు చంపడం వలన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేవి వస్తాయి. ఈ బొల్లి మచ్చలు అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఒక భాగం. అలాగే డయాబెటీస్ మెలిటస్, థైరాయిడ్ ప్రాబ్లం, థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం, హైపోథైరాయిడ్స్ అంటాం, అట్లాంటిది అనీమియా ఒకటి రావటం, వీటన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిసీజ్లోకి వస్తాయి. ఇప్పుడు బొల్లి మచ్చలు ఉన్న వాళ్ళకి మిగతా జబ్బులు కూడా కలిసి ఉండొచ్చు. దాని గురించి కూడా మనం విశ్లేషించి పరీక్షలు చేసి అవి కూడా ఉంటే వాటికి కూడా చికిత్స చేయాలి. కొందరికి ఏమంటే చేతి వేళ్ళ చివర, కాలి వేళ్ళ చివర, చేతులకి కాళ్ళకి పెదవి మీద మచ్చలు వస్తుంటాయి. దాన్ని లిప్ టిప్ విట్లిగో అంటారు. లిప్ అంటే పెదవి, వేళ్ళ కొనకు వస్తే టిప్ విట్లిగో అంటాం. సో ఇవి కొంచెము చికిత్స ఇచ్చినా కూడా మెరుగుపడడానికి చాలా కాలం పడుతుంది. బొల్లి మచ్చల్లో ఈ తత్వాలు తర్వాత ఈ రకాలు ఉండడం వలన దెబ్బ తగిలితే కూడా అది బొల్లి రావచ్చు. రసాయనాలు కొన్ని చర్మం మీద తాగడం వల్ల కూడా బొల్లి రావచ్చు. వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకొని దానికి తగిన చికిత్స ఇవ్వడం జరుగుతుంది. విశ్వభారతి జనరల్ హాస్పిటల్లో ఈ బొల్లి మచ్చలకు సంబంధించి మెడిసిన్స్ ఇస్తున్నాము, క్రీమ్స్ ఇస్తున్నాము, ఫోటోథెరపీ అనేది ఇస్తున్నాము, లైట్ థెరపీ అనేది ఇస్తున్నాము. ఇంకా మొండిగా ఉన్న వాటికి ఈ మెలనోసైట్స్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కానీ లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. వీటి గురించి అపోహలు జనంలో ఎందుకు ఉన్నాయి దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అపోహలు అంటే బొల్లి వస్తూనే ఒక చోట నుంచి శరీరం అంతా పాకిపోతూనే అపోహ ఒకటి ఉంది. తర్వాత ఈ తెల్లగుంటాయి మచ్చలు కనుక దీని లెప్రసీ మచ్చలేమో అనే అనుభవం కూడా కొందరికి ఉంటుంది. అది కూడా ఒక అపోహే, నిజం కాదు. తర్వాత ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుందేమో అనే అనుమానం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు. ఈ విషయాల్ని మనం ప్రజల్లోకి అందరినీ తీసుకొని పోయి బొల్లి మచ్చలకి ముందుగానే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అవి మారిపోవడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. కనుక ముందు గుర్తుపెట్టినప్పుడే హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గర, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎక్కువ వ్యాపించినప్పుడు శరీరం అంతా ఎక్కువ టైం తీసుకుంటుంది రెస్పాన్స్ రావడానికి. వాటికి కూడా ఉంది ట్రీట్మెంటు, కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అందువలన ప్రజల్లో చైతన్యం కలిగించాలి, ప్రజల్లో అవగాహన కలిగించాలి. ఇది మీరందరూ ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని విశ్వభారతి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చర్మవ్యాధుల విభాగంలో తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని మేము కోరుతున్నాం.